हाय फ्रेंड्स నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది యాపిల్ M1 ప్రాసెసర్ ఉన్న MacBook Pro అన్నమాట ఈ రోజు ఈ MacBook Pro మీకు అన్బాక్సింగ్ చేసి అలాగే రివ్యూ అయితే అందించబోతున్నాను యాక్చువల్ గా దీన్ని నేను 20 డేస్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను ఇది నేను వచ్చరికి రిలయన్స్ డిజిటల్ లో అయితే ఈ MacBook Pro ని పర్చేస్ చేశాను సో అక్కడే వాళ్ళైతే ఓపెన్ చేయమన్నారు ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ మీరు సర్వీస్ సెంటర్ చుట్టూ అంతా తిరగాలండి లేదు ఇక్కడే ఓపెన్ చేశారనుకో సో ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ కొత్త పీస్ ఇవ్వడానికి అయితే ఉంటుంది అందువల్ల ఇక్కడ ఓపెన్ చేస్తాం బెటర్ అంటే నేను ఏం చేశానంటే అక్కడే నేను అన్బాక్స్ అయితే చేశాను సో అన్బాక్స్ చేసి అక్కడే సెటప్ అంతా కంప్లీట్ చేసి ఇంటికి అయితే తీసుకొచ్చాను తర్వాత 20 డేస్ దాకా నేనైతే వీటిని యూజ్ చేశాను ఈ రోజు నేను ఫుల్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను అలాగే మీకు అన్బాక్సింగ్ కూడా ఈ రోజు అయితే చూపించబోతున్నాను యాజ్ డీస్ మళ్ళీ నేను అలాగే ప్యాక్ చేసి ఉంచాను అన్నమాట సో మీకు అన్బాక్సింగ్ కొంచెం ఫీల్ కలగడం కోసం సో ఇంకా ఇక్కడ చూస్తే మీకు MacBook Pro బాక్స్ అయితే ఈ విధంగా వస్తుంది యాక్చువల్గా ఒక కార్డ్బోర్డ్లో వస్తుంది ఆ కార్డ్బోర్డ్ నుంచి మనకి ఈ బాక్స్ అయితే బయటకు వస్తుంది ఇక్కడ మనకి MacBook Pro లోపల ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడైతే చూపిస్తూ ఉంటారు ఇక్కడ MacBook Pro అని చెప్పి రాస్తుంది ఇక్కడ MacBook Pro అని ఉంది ఇక్కడ యాపిల్ కాయ సింబల్ ఉంది ఇక్కడ యాపిల్ సింబల్ అయితే ఉంది ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ మీకు స్టోరేజ్ వేరియంట్ అయితే చూడొచ్చు 8GB అలాగే 512GB వేరియంట్ నేనైతే పర్చేజ్ చేశాను దీని ప్రైస్ వచ్చేసరికి 1,36,000 రూపాయలు నాకు ప్రైస్ అయితే పడింది ఇందులో వచ్చేసరికి మీకు 8GB 256GB కూడా ఉంది దాని ప్రైస్ 1,22,000 రూపాయలు అనుకుంటా దగ్గర ప్రైస్ అయితే ఉంది ఇందులోనే మనకు 16GB 2TB వేరియంట్ కూడా ఉంది అదే యూఎస్లో చూస్తే మనం ఇక్కడ 256GBకి పెట్టే ప్రైస్కి యూఎస్లో మనకి 2TB 16GB వేరియంట్ అయితే వస్తుంది బట్ ఒకసారికి ఇండియాలో చూస్తే తెలిసిందే కదా యాపిల్ బీభత్సంగా దోచుకుంటూ ఉంటుంది సో అందువల్ల మనకి ఇక్కడ వచ్చేసరికి చాలా కాస్ట్ అయితే పడిపోతుంది అనమాట మనకి బేస్ వేరియంట్లే సో ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తాను మీకు సో బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది పైన ఒక చిన్న పేపర్ అయితే ఉంటుంది అనమాట పేపర్తో సో తర్వాత ఇక్కడ మనకి MacBook Pro అయితే ఈ విధంగా వీళ్ళు ప్యాక్ చేసి అయితే ఇస్తారు ఇక్కడ మనకి Type-C to Type-C ఒక కేబుల్ అయితే ఇస్తారు లాంగ్ కేబుల్ ఇది సో దీంతో మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు ఇచ్చే పేపర్ వర్క్స్ అలాగే స్టిక్కర్స్ అయితే ఇస్తారు ఇక ఫైనల్గా ఇక్కడ ఛార్జింగ్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది ఈ ఛార్జింగ్ అడాప్టర్ వచ్చేసరికి మీకు 60W ఛార్జింగ్ అడాప్టర్ అనమాట ఇది స్కిప్ చేయలేదు మంచిదైంది ఎందుకంటే ఇప్పుడు యాపిల్ ఫోన్లో ఎలాగో స్కిప్ చేస్తున్నారు ఇంకొన్నాళ్ళు పోతే ల్యాప్టాప్స్లో కూడా వీళ్ళు స్కిప్ చేసే అవకాశం అయితే ఉంది సో ఇంకా ఇవి మనకి ఇందులో ఉన్నవి సో ఇవన్నీ తీసి మనం పక్కన పెట్టి MacBook Pro చూద్దాం సో MacBook Pro వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ప్యాక్ అయ్యి వస్తుంది సో దీంట్లో పైన ఇలాగ ఒక వేపర్తో అయితే వీళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు దీన్ని కూడా అయితే తీసేద్దాం ఓకే సో మీరు ల్యాప్టాప్ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది ముందు మనం ఓవర్ చూస్తే సో ఇదంతా వచ్చేసరికి మనకి మెటల్ బాడీతోనే వస్తుంది యాపిల్ ల్యాప్టాప్స్ తెలిసిందే కదా కంప్లీట్ మనకి మెటల్ ఫినిష్తో అయితే వస్తాయి ఇక్కడ వచ్చేసరికి మీకు యాపిల్ లోగో అయితే కనిపిస్తుంది ఇక తర్వాత మీకు వెయిట్ కూడా చూస్తే ఇది 1.3 kgs వరకు మీకు వెయిట్ అయితే ఉంటుంది పెద్ద వెయిట్ ఉన్నట్టుగా అయితే ఏమీ అనిపించదు చాలా స్లిమ్గా అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు 4 హోల్డర్స్ అయితే కనిపిస్తున్నాయి రబ్బర్ ప్యాడ్స్ సో మీరు సర్ఫేస్ మీద పెట్టినప్పుడు మీకు స్కిప్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఇక్కడ మీకు బ్లాక్గా కనిపిస్తుంది కదా ఇది ఇక్కడ లోపల అయితే గ్రిల్ ఉంది హీట్ ఉంటే బయటకు అయితే పంపించేస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ మోడల్ నెంబర్ అయితే రాస్తుంది ఇక్కడ చూస్తే మీకు 3.5 పోర్ట్ అయితే కనిపిస్తుంది ఇటు పక్కన వచ్చేసరికి 2 పోర్ట్లు అయితే ఉంటాయి ఈ రెండు వచ్చేసరికి 2 థండర్ బోల్ట్ పోర్ట్స్ అంటే Type-C పోర్ట్స్తో అయితే వస్తుంది సో దీని ద్వారానే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు దీంట్లో నుంచే మీరు USB కానీ HDMI కానీ మైక్ కానీ సో ప్రతిదీ ఈ 2 పోర్ట్ల నుంచి అయితే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ 2 పోర్ట్లు తప్పితే మీకు ఇంకో వేరే పోర్ట్ అయితే ఏమీ ఉండదన్నమాట సో ఇందులో సరికి మనకి Type-C పోర్ట్ ఇవ్వడం వల్ల సో నేను వీళ్ళు ఇచ్చిన ఏదైతే ట్రావెల్ అడాప్టర్ ఉందో సో ఆ అడాప్టర్ అయితే నేను అసలు యూజ్ చేయలేదు సో నా దగ్గర ఉన్న మొబైల్ అడాప్టర్స్ ఉన్నాయి 65W అలాగే 75W సో దాంతో నేను ఛార్జ్ అయితే చేసి యూజ్ చేశాను దాంతో ఒక్కసారి అయితే యూజ్ చేసినట్టున్నాను జర్నీలో సో ఇంకా ఓపెన్ చేసి చూద్దాం సో ఓపెన్ చేస్తే మీకు జస్ట్ మీరు ఓపెన్ చేస్తే బూమ్ సో వెంటనే అయితే ఆన్ అయిపోద్ది అనమాట సో వెంటనే అయితే ఆన్ అయిపోద్ది మనకి ఏదో ఒక మొబైల్ ఫోను ఎలాగైతే లాక్ మనం తీస్తామో సో అంటే స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు ప్రెస్ చేస్తే ఏ రకంగా అయితే ఆన్ అవుతుందో అంత స్పీడ్గా మనకి ఓపెన్ చేయగానే ఆన్ అయితే అయిపోద్ది MacBooksలో మీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు షట్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు అదే విండోస్ పీసీలో అయితే మీరు షట్ డౌన్ చేయాలి కదా వీటికి అలాంటి అవసరం లేదు జస్ట్ మీరు క్లోజ్ చేసేస్తే స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతాయి తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది సో ఇందులో సరికి మనకి టచ్ ఐడి కూడా ఉంది సో ఇక్కడ మీరు చూసారు కదా టప్ అని చెప్పేసి మీకు లాక్ అయితే అన్లాక్ అయిపోయింది మళ్ళీ మీకు చూపిస్తాను ఓపెన్ చేసా సో టచ్ ఐడి బూమ్ సో ఇక్కడ టచ్ ఐడి అయితే మీకు వీళ్ళు ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తుంటారు ఈ టచ్ ఐడిలో మీరు 3 ఫింగర్స్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుందిగా ఇదంతా టచ్ బారు సో ఈ టచ్ బార్ మీకు చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు అనమాట సో మీరు యూజ్ చేసేటప్పుడు ఏదైనా అప్లికేషన్ మీరు యూజ్ చేసినప్పుడు అప్పుడు ఈ టచ్ బార్ వచ్చేసరికి
చాలా రకాలుగా మీకు షార్ట్ కట్స్ని అయితే అందిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఈ టచ్ బార్ అయితే ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా కీబోర్డ్ వచ్చేసరికి వీళ్ళు ఈసారి మ్యాజిక్ కీబోర్డ్ని అయితే తీసుకొచ్చారు. సో మీకు కీబోర్డ్ ఫీలింగ్ ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంటుంది. అలాగే ఇక్కడ టచ్ ట్రాక్ ప్యాడ్ చూస్తే సో అంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన సేమ్ ట్రాక్ ప్యాడే, పెద్దగా మీకు డిఫరెన్స్ ఉండదు. అలాగే డిస్ప్లే కూడా చూస్తే అంతకుముందు తీసుకొచ్చిన డిస్ప్లే డిజైన్లోనే మీకు డిస్ప్లే కూడా కనిపిస్తుంటుంది, పెద్ద డిఫరెన్స్ కనబడదు. అంటే అవే బెజల్స్ అయితే మీకు ఉంటాయి. బట్ అసలు డిస్ప్లే మనకి క్వాలిటీ వస్తే మాత్రం ఇది మనకి క్వాడ్ హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. అంటే ఫుల్ హెచ్డి కన్నా ఇంకా రెజల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు రెటీనా డిస్ప్లే అని చెప్పి వీళ్ళైతే పిలుస్తారు. డిస్ప్లే ఇంచెస్ వచ్చేసరికి 13.3 ఇంచెస్ మనకి డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం అల్టిమేట్ అని చెప్పొచ్చు. మనకి బ్యాక్ లైట్ ఎల్ఈడీని అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసరికి 2 గ్రిల్స్ కనిపిస్తున్నాయిగా, ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు 2 స్పీకర్స్ని అయితే అందిస్తారనమాట. ఈ స్పీకర్స్ అవుట్పుట్ కూడా మీకు మంచి అవుట్పుట్ అయితే ఉంటుంది. అలాగే డివైస్ మీకు డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది మేజర్గా ఇందులో హైలైట్ ఏంటంటే ఇప్పుడు వరకు వీళ్ళు ఇంటెల్ ప్రాసెసర్తో తీసుకొచ్చారు కదా, ఫస్ట్ టైం వీళ్ళు ఓన్ సిలికాన్ ప్రాసెసర్ అయితే ఇందులో తీసుకొచ్చారు. అదే M1 ప్రాసెసర్ అనమాట. సో ఈ M1 ప్రాసెసర్ 5 నానోమీటర్ బిల్డ్ ప్రాసెసర్, ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్. అలాగే ఇందులో మనకి జీపీయూ కూడా ఆక్టా కోర్ జీపీయూని అయితే వీళ్ళు యూజ్ చేశారు. అంటే 8 కోర్స్ అయితే ఉంటాయి. సిపియూలో 8 కోర్స్ ఉంటాయి, అలాగే జీపీయూలో కూడా 8 కోర్స్ ఉంటాయి. ఇక అలాగే ఇందులో మనకి న్యూరల్ ప్రాసెసింగ్ ఇంజిన్లో కూడా వీళ్ళు 16 కోర్స్ని అయితే యూజ్ చేశారు. అందువల్ల మనకి చాలా అడ్వాన్స్గా మనకి ఇది రియాక్ట్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. ఏఐలో చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లాంటి వాటిలో సో చాలా అడ్వాన్స్గా అయితే ఉంటుంది. సో ఇది ఇందులో పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో ఇది ఎంతోమంది ఇచ్చినట్టుగానే హెచ్డి కెమెరా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కెమెరా క్వాలిటీ చాలా యావరేజ్ అని చెప్పొచ్చు. దీన్ని కొంచెం వీళ్ళు చేంజ్ చేస్తుంటే బాగుంది అనిపించింది. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది పర్ఫార్మెన్స్. యాక్చువల్గా మాలాంటి యూట్యూబర్స్కి మేజర్గా ఉండాల్సింది ఏంటంటే వీడియో ర్యాండరింగ్ అనమాట. సో ఏదైనా వీడియోని మేము ర్యాండరింగ్ చేసేటప్పుడు ఎంత టైం పడుతుంది, అలాగే వీడియోని మేము ఎడిటింగ్ చేసేటప్పుడు వాటి రెస్పాన్స్ ఎలా ఉంది అనేది మెయిన్ ఇక్కడ మ్యాటర్ చేస్తుంటుంది. ఆ విషయంలో వచ్చేసరికి నాకు ఇది అసలు ఎక్స్ట్రాడినరీగా అయితే అనిపించింది. యాక్చువల్గా నా దగ్గర ఉన్న పీసీ వచ్చేసరికి ఇది నేను 1.5 lakh అయిందనమాట నేను బిల్డ్ చేయడానికి. ఇది వచ్చేసరికి మీకు i7 ప్రాసెసర్ 8th జనరేషన్, అలాగే 16 GB ఇంటర్నల్ ర్యామ్ అయితే ఉంటుంది. అలాగే ఇది కాకుండా నేను ఎన్విడియా గ్రాఫిక్ కార్డు 16 GB గ్రాఫిక్ కార్డు ఇచ్చాను, 2070 గ్రాఫిక్ కార్డు. సో ఈ మొత్తం టోటల్ బిల్డ్కి నాకు 1.5 lakh అయితే నాకు ఆ పీసీకి అయితే అయింది. ఆ పీసీతో కంపేర్ చేస్తే నీకు ర్యాండరింగ్లో సో ఇదే చాలా స్పీడ్గా ఉంది. అలాగే ఎడిటింగ్లో కూడా మీకు చూపాలనుకుంటే సో మనకి ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ లేవు. మామూలుగా మనం ఏదైనా ఒక 4K ఫైల్ని కనుక ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి ఫైనల్ కట్ ప్రోలో మనం ఎడిటింగ్ చేస్తున్నప్పుడు సో అక్కడ వచ్చేసరికి మీకు ఎటువంటి ల్యాగ్స్ అయితే ఉండవు అనమాట. అంటే ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ ఉండవు. సో వీడియో అనేది చాలా స్మూత్గా సో వెన్నబూసినట్టు అలా రన్ అయిపోతూ ఉంటుందన్నమాట. అంత ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే మీకు మనకి ఎడిటింగ్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అది నాకు ఇందులో మేజర్ హైలైట్ అనిపించింది. ఇక అలాగే ర్యాండరింగ్ విషయానికి వచ్చేసరికి నేను టెక్ న్యూస్ చేస్తుంటాను. యాక్చువల్గా నాకు 4K అయితే కాదు. సో నేను అదే టెక్ న్యూస్ని నేను ర్యాండరింగ్ చేసేటప్పుడు నా పీసీలో దగ్గర 8 నుంచి 10 నిమిషాలు పట్టింది. అది వీడియో లెంత్ని బట్టి అయితే ఉంటుంది. సపోజ్ నేను 10 నిమిషాలు వీడియో ఉందంటే సో 8 నుంచి 10 నిమిషాలు దాంట్లో టైం అయితే పడుతుంటుంది. అందులో మనం ఎన్ని ప్యాచెస్ ఎన్ని లేయర్లు యూజ్ చేసామనే దాన్ని బట్టి ఇందులో నాకు 4 నుంచి 6 నిమిషాల లోపు అయితే ర్యాండరింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అదే మొబైల్ ఫోన్తో రికార్డ్ చేసినవి అయితే ర్యాండరింగ్ ఇంకా స్పీడ్గా అయితే అవుతున్నాయి అనమాట. సో ఇక తర్వాత చెప్పుకోవాల్సింది ఇంకా అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ వచ్చేసరికి ఇది మనకి M1తో వస్తుంది. సో M1 అవ్వడం వల్ల మీకు ప్రాసెసర్ ఇప్పుడు వరకు వచ్చిన అప్లికేషన్స్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వచ్చేసరికి మీకు ఇంటెల్ సపోర్టెడ్ అప్లికేషన్స్తోనే వచ్చినాయి. అంటే ఇంటెల్ కోడింగ్తో రన్ అయ్యే అప్లికేషన్స్ అవన్నీ. సో అందువల్ల మీకు అప్లికేషన్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి చిన్న మైనస్ అయితే కనిపిస్తుంది. అన్ని అప్లికేషన్స్ ఇందులో అయితే రన్ అవ్వు. అంటే మీరు ఇప్పుడు సపోజ్ ఇందులోనే విండోస్ వాడాలి అనుకుంటే ప్యారలల్ డెస్క్టాప్ ఇవి ఉంటాయి కదా, సో వీటిని ఇన్స్టాల్ చేసుకోవాలంటే అవి సపోర్ట్ అయితే చేయవు. అలాగే వచ్చేసరికి నేను క్యామ్టాషే వాడేవాడిని విండోస్లో. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకుందాం అనే సరే ప్రస్తుతానికి లేదు. అలా కొన్ని అప్లికేషన్స్ అయితే మీకు ఇందులో వర్క్ అయితే చేయవు. దీనికోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఎమ్యులేటర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది డైరెక్ట్గా యాపిల్. ఆ ఎమ్యులేటర్ పేరు రెసాటా. సో ఆ రెసాటా అయితే రికమెండ్ చేస్తుంది యాపిల్ వచ్చేసరికి. దాని నుంచి మీరు సో ఇంటెల్లో సపోర్ట్ చేసి ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో వాటిని మీరు ఇందులో ఇన్స్టాల్ చేసుకొని అయితే యూజ్ చేయొచ్చు. బట్ అసలుకి అవి అన్ని వేళలో అయితే నేను చూశాను పెద్ద యూజ్ అని అనిపించలేదు. అంటే కొన్నిసార్లు కొన్ని అప్లికేషన్స్ క్రాష్ అయితే అవుతున్నాయి. సో అదొక మైనస్. కాకపోతే మీకు ఇప్పుడైతే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సో ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్స్ సో వీటి M1 చిప్ సెట్కి సపోర్టెడ్గా కూడా అయితే తీసుకొస్తారు. ఆల్రెడీ కొన్ని ఏవైతే పెద్ద కంపెనీస్ ఉంటాయో గూగుల్ కానీ అడోబ్ కానీ సో వాళ్ళు తీసుకొచ్చే సాఫ్ట్వేర్స్ని M1కి సపోర్టెడ్గానే అతి త్వరలో తీసుకొస్తామని చెప్పి వాళ్ళు కూడా అయితే అనౌన్స్ చేశారు. సో అందువల్ల మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ అసలు ప్రస్తుతానికి మాత్రం ఈ ల్యాప్టాప్ మనం తీసుకోవాలి అనుకుంటే సో ఇదొక చిన్న ఇష్యూ అయితే ఉందన్నమాట. సో ఇంటెల్ సపోర్టెడే ఎక్కువగా ఉన్నాయి. అదొకటి చిన్న మైనస్ అని చెప్పొచ్చు. ఇంకా మిగిలిన విషయాల్లో వచ్చేసరికి మీకు ఎటువంటి మైనస్ ఉండదు. ఇంకా ఇంటర్ఫేస్
ఇంటర్ఫేస్ విషయానికి వచ్చేసరికి మీకు అల్టిమేట్ ఇంటర్ఫేస్ ఉంటుంది, ఎందుకంటే వచ్చేసరికి మీకు బిగ్ సూర్ అయితే ఉంది. సో చూడడానికి మీకు ఇంటర్ఫేస్ ఇంచుమించు మనకి iOS డివైస్ మీరు యూజ్ చేస్తుంటే అటువంటి ఇంటర్ఫేస్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక వైర్లెస్ కనెక్టింగ్ బ్లూటూత్ వర్షన్ 5.0కి సపోర్ట్ చేస్తే, అదే వైఫై వచ్చేసరికి మీకు వైఫై 6కి అయితే ఉంటుంది అనమాట. వైఫై ఎక్కడ మనకి డ్రాపింగ్ ఇష్యూస్ కానీ లేకపోతే వైఫై ప్రాబ్లమ్స్ కానీ నేనైతే ఏమీ ఫేస్ చేయలేదు. ఆ తర్వాత ఇందులో వచ్చేసరికి మీకు ఎకో సిస్టమ్ గురించి కూడా మాట్లాడాలి. సో నా దగ్గర వచ్చేసరికి యాపిల్ ఎయిర్ పాడ్స్ అయితే ఉన్నాయి. సో ఎయిర్ పాడ్స్ యూజ్ చేసేటప్పుడు జస్ట్ మీరు ఎయిర్ పాడ్స్ కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడైతే మీకు ఎయిర్ పాడ్స్ కనెక్టింగ్ అయితే చూపిస్తుంది. అలాగే మీరు మొబైల్లో ఏమైనా కాల్ వచ్చింది అనుకోండి, సో మొబైల్లో మీరు రిసీవ్ చేసుకుంటే మళ్ళీ ఎయిర్ పాడ్స్ అనేవి మొబైల్ కనెక్ట్ అయిపోతే మళ్ళీ ఇందులో మీరు ఏమైనా వాచ్ చేస్తుంటే మళ్ళీ మీకు ఎయిర్ పాడ్స్ వచ్చేసరికి ఇక్కడ నుంచి అయితే కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫీచర్ వచ్చేసరికి నాకు బాగా నచ్చిందని చెప్పొచ్చు. అలాగే మీకు కాల్స్ ఏమైనా వస్తాయి, సేమ్ వైఫైతో మీరు కనెక్ట్ చేసి ఉంటే మీకు కాల్స్ ఏమైనా వస్తాయి, సో మీకు ల్యాప్టాప్లో కూడా కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకునే విధంగా ల్యాప్టాప్లో కూడా వస్తాయి. అలాగే మీకు నాట్ ఓన్లీ ఐ మెసేజెస్, సో ఏ మెసేజ్ అయినా మీకు వస్తే మాత్రం ఇందులో అయితే మీకు దర్శనమిస్తుంది. అంటే సపోజ్ మీకు ఓటీపీ ఏమైనా వచ్చిందనుకోండి, సో ఓటీపీ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయకుండానే సో ఇది ఆటోమేటిక్గా అయితే ఓటీపీ తీసుకుంటూ ఉంటుంది. అలాగే మీరు అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా మీరు లాక్ చేసుకున్నప్పుడు కానీ ఇక్కడ మనకి టచ్ ఐడి అయితే ఉంది. సో టచ్ ఐడి ద్వారా వాటిని అన్లాక్ చేసుకోవచ్చు. ఇదొక ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇక తర్వాత బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడాలి. సో బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 18 to 20 hours వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసరికి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేది చెప్తున్నారు. నా ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి బ్యాటరీ బ్యాకప్ నాకు ఈజీగా 10 hours అబోనే వచ్చినట్టుగా అయితే అనిపించింది. ఇక తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి నేను అదైతే గమనించలేదు. మేబీ నేను అనుకోవడం ఒక 3 hours ఏమో ఛార్జింగ్ టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇందులో వచ్చేసరికి మీకు 58.2 Wh లిథియం పాలిమర్ బ్యాటరీని అయితే వీళ్ళు అందిస్తున్నారు. అలాగే 61 watt ట్రావెల్ అడాప్టర్ అయితే అందిస్తున్నారు. సో దాంతో మీరు ఛార్జ్ చేస్తే ఈజీగా ఎంత లేదన్నా సరే 2.5 నుంచి 3 hours అయితే ఛార్జింగ్ టైం అయితే పట్టే అవకాశం ఉంది. నేను వచ్చేసరికి నా దగ్గర ఉన్న అడాప్టర్తో నేను ఛార్జ్ చేసేవాడిని కాబట్టి పెద్దగా నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది ఇక్కడ ఉన్న పోర్ట్లు అనమాట. టైప్ సి పోర్ట్లు 2 ఉన్నాయి కదా థండర్ బోల్ట్తో. సో ఈ 2 పోర్ట్లు మీకు స్పీడ్ అయితే మాత్రం అల్టిమేట్ ఉన్నాయి. సో ఒక్కొక్క పోర్ట్లోనూ మీరు వచ్చేసరికి 2 USB టైప్ ఏలు ఉంటాయి కదా, సో మీకు 3.1తో అలాగే సెకండ్ జనరేషన్. సో వాటిని ఒక్కొక్క దాంట్లో 2 అయితే మీరు యూజ్ చేయొచ్చు. దీనికోసం మీకు సపరేట్ అడాప్టర్ అయితే అమ్ముతూ ఉంటారు. సో ఈ కైండ్ ఆఫ్ అడాప్టర్స్ అయితే మార్కెట్లో చాలా ఉన్నాయి. మీకు అవి 2,500 రూపాయల నుంచి 8,000 9,000 రూపాయల వరకు అయితే అమ్ముతున్నారు. మీకు పోర్ట్లను బట్టి అలాగే ఎక్కువ ఫీచర్స్ని బట్టి అయితే ఉంటుంది. సో నేను ఇది వచ్చేసరికి ఆఫ్లైన్లో పర్చేస్ చేశాను, నాకు 850 రూపాయలు పడింది. సో ఇదే నేను ఆన్లైన్లో చూస్తే 2,500 రూపాయలు ఉంది. సో ఇలాంటి ఏమైనా ఉంటే మీరు ఆఫ్లైన్లో ట్రై చేసుకోవడం బెటర్. సో ఈ అడాప్టర్లో వచ్చేసరికి మీకు ఇక్కడ టైప్ సి అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి మెమరీ స్లాట్లు అయితే 2 అయితే ఇచ్చారు, SD స్లాట్ ఇంకోటి మైక్రో SD స్లాట్. ఇంకా రెండు USB పోర్ట్లు అయితే ఉన్నాయి, 3.1 USB పోర్ట్లు 2 ఉన్నాయి సెకండ్ జనరేషన్వి. ఇక ఇక్కడ వచ్చేసరికి HDMI అవుట్ అయితే ఉంది. సో HDMI అవుట్ ద్వారా మీరు వచ్చేసరికి వేరే మానిటర్కి దేనికైనా సరే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. 6K రెజల్యూషన్ వరకు అవుట్పుట్ని అయితే ఇది అందిస్తుంది. 6K వరకు మీరు వేరే మానిటర్కి అయితే దీని నుంచి మిర్రరింగ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే సింగిల్ మానిటర్కే మీరు అయితే చేసుకోగలరు అనమాట. డ్యూయల్ మానిటర్ సపోర్ట్ అంటే మీకు మల్టీ మానిటర్ సపోర్ట్ అయితే లేదు. ఇది నుంచి సింగిల్ మానిటర్ మాత్రమే మీరు అవుట్ అయితే ఇచ్చుకోగలరు. ఇక తర్వాత మళ్ళీ మనకి కొన్ని ఫంక్షన్స్ విషయానికి వచ్చేసరికి మనకి టచ్ బార్లోనే అయితే ఇక్కడ ఇస్తారు. మనకి ఫంక్షన్ బటన్స్ అయితే ఇక్కడ ప్రత్యేకించి ఏమి ఉండవు. సో ఈ టచ్ బార్లోనే మీకు ఫంక్షన్ బటన్స్ అయితే ఉంటాయి. ఇక్కడే మీకు సిరి కూడా అయితే ఉంటుంది. సో సిరిని కావాలంటే మీరు నార్మల్ కమాండ్ అయినా ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ మనకి సిరి బటన్ని హోల్డ్ చేసి పట్టుకొని సో ఇక్కడ నుంచి కూడా మీరు కమాండ్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇంకా ఇక్కడే మీకు మ్యూటు అలాగే వాల్యూమ్ ప్లస్ మైనస్ ఇవన్నీ కంట్రోల్స్ మీకు ఈ టచ్ బార్లో అయితే ఉంటాయి. కీబోర్డ్ బ్యాక్ లైట్ మీరు ఇక్కడే కావాలంటే పెంచుకొని తగ్గించుకోవచ్చు టచ్ బార్ నుంచే. అలాగే ఇక్కడ మీకు డిస్ప్లే కనిపిస్తుంది కదా, సో డిస్ప్లే బ్యాక్ లైట్ను కూడా మీరు కావాలనుకుంటే పెంచుకొని ఇక్కడే తగ్గించుకోవచ్చు అనమాట టచ్ బార్ ద్వారా. ఇక తర్వాత నాకు ఈ టచ్ బార్లో బాగా నచ్చేది ఏంటంటే మనకి ఇందులోంచే ఎమోజీస్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఓపెన్ చేశాను మెసెంజర్. సో మెసెంజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎమోజీస్ అయితే వరుసగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు ఎమోజీస్ని కావాల్సిన ఎమోజీస్ని మీరు ఇక్కడ నుంచే చూసుకొని సో ఎవరికైనా చాట్ చేస్తున్నప్పుడు సో వాళ్ళకి ఎమోజీస్ని అయితే పంపించవచ్చు. సో ఈ ఫీచర్ అయితే నాకు ఈ టచ్ బార్లో బాగా నచ్చింది. సో ఇందులో వచ్చరికి మీకు చెప్పుకోవాలనుకుంటే మాత్రం సో మీరు ఫైనల్ కట్ ప్రో ఎక్కువగా వాడుతుంటారు. సో మీకు ర్యాండమ్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే అల్టిమేట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అనమాట ఇక్కడ. సో అలాగని చెప్పేసి వేరే వాటికి పనికి రాదంటే అన్నిటికీ పనికి వస్తుంది. మీరు గ్రాఫిక్ వర్క్ చేసుకోవాలన్నా గేమ్స్ కూడా పనికి వస్తుంది. బట్ అసలు ప్రస్తుతానికి ఇది మనకి M1 చిప్సెట్తో ఉంది కాబట్టి
సో అన్ని అప్లికేషన్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్ అయితే లేవు. రానున్న రోజుల్లో దీనికి మరిన్ని అప్లికేషన్స్ అయితే ఇందులో వస్తాయి. ఇందులో మైనస్ల గురించి మాట్లాడుకుంటే నాకు పెద్ద మైనస్లు అయితే ఏం కనిపించలేదు. నాకు జస్ట్ ప్రైజే. సో ప్రైస్ వచ్చేసరికి ఈ ప్రైస్కి అయితే మాత్రం మిగిలిన మ్యాక్బుక్ ప్రోస్తో కంపేర్ చేసుకుంటే అల్టిమేట్ ప్రైస్ అని చెప్పొచ్చు. మంచి ప్రైస్లో తీసుకొచ్చిందని చెప్పొచ్చు. కాకపోతే యూఎస్తో కంపేర్ చేస్తే మాత్రం ప్రైస్ చాలా ఎక్కువ అయినట్టుగా అనిపిస్తుంది. సో యూఎస్లో చూసుకుంటే మనకి 1,20,000 రూపాయలకే 16 GB 2 TBతో దొరుకుతుంటే ఇక్కడ చూస్తే మనకి 1,20,000 రూపాయలు పెడుతుంటే అక్కడ మనకి 8 GB 256 GB ఇస్తున్నారు. సో ఎంత డిఫరెన్స్ ఉందనేది ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు అనమాట. అదొకటి నాకు మైనస్ అనిపించింది. కానీ విడిగా మనకి ఇప్పుడు విండోస్ ల్యాప్టాప్స్ కానీ లేకపోతే మ్యాక్బుక్ ఇంటెల్ ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే మాత్రం అస్సలు మనకి ఎక్కడ ప్రైస్ ఎక్కువైనట్టుగా అయితే అనిపించదు. ఫస్ట్లో నేను తీసుకొని ఏమైనా తప్పు చేశాను అనిపించింది. కానీ సో యూజ్ చేస్తుంటే మాత్రం మంచి నిర్ణయమే తీసుకున్నానని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది. సో ఈ ల్యాప్టాప్ని తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. బట్ ఒకసారికి అన్ని అప్లికేషన్స్ అయితే అవైలబుల్లో లేవు. అదొక్కటి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు తీసుకోగలిగితే మాత్రం ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.